ప్రతిరోజు రాత్రి చివరి సేవ అయిన ఏకాంత సేవలో శ్రీవారి ముత్యాల హారతి జరుగుతుంది. అందులో మాతృశ్రీ తరిగొండ వెంగబాంబ యోగ శరీరంతో తిరుమల కొండల్లో సంచరిస్తుందని ప్రతీతి. ఆమె శరీరాన్ని బృందావనంలో ఉంచి ఆలయానికి వెళుతూ ఉండేదని చెబుతారు. ఆమెను దర్శించిన సద్గురు మలయాళ స్వామి వంటి మహానుభావులు దీన్ని పేర్కొన్నారు. వెంగమాంబ సిద్ధ యోగిని. ఆమె చూపిన అష్టాంగ యోగంలో ప్రాణాయామం వంటి సులువు పద్ధతులు అభ్యాసం చేస్తే శరీర బలం, ఆరోగ్యం, మనశ్శాంతి వస్తాయి. దీక్షగా ప్రయత్నిస్తే చాలు ఆ ఆశీస్సులు లభిస్తాయి. మానవ శరీరం భగవంతుడి అద్భుత సృష్టి. ఇది ఆత్మోద్ధరణకు ప్రధాన సాధనం. యోగులు దీన్ని షట్చక్రాలుగా వివరిస్తారు. మూలాధార చక్రంలో గణేశుడు, స్వాదిష్టాన చక్రంలో బ్రహ్మ, మణిపూరకంలో విష్ణువు, అనాహతలో రుద్రుడు, విశుద్ధలో సదాశివుడు, ఆజ్ఞాచక్రంలో పరబ్రహ్మ, సహస్రారంలో సద్గురు పాదాలు వెలుగుతాయి. యోగ సాధకులు ఇవి రోజు దర్శిస్తారు. అలాగే తిరుమల 7 కొండలు కూడా షట్చక్రాల్లా మహిమాన్వితం. 6 కొండలు ఎక్కి 7వది సహస్రారంలా శ్రీనివాసుని దర్శించవచ్చు. వెంగమాంబ యోగ శరీరంతో ఇప్పటికీ 7 కొండలపై సంచరిస్తోంది. ఆమె మార్గంలో అడుగులు వేసి ఆనందాన్ని పొందుదాం.